యేసు ప్రభు యొక్క సిలువ ఆధ్యాత్మికమైన మర్మం, ఆత్మీయమైన ఆశీర్వాదం. అసమానమైన అద్వితీయమైన ఆధ్యాత్మికతను మానవ కోటికి తీసుకుని వచ్చింది. నలుగురు సువార్తికులు ఆ శిలువమానాన్ని గురించి వివరంగా ప్రస్తావించినారన్న సంగతి మనకు పరిచయం. లూకా వైద్యుడు ఇతర సువార్తికుల కంటే భిన్నంగా యేసుప్రభు యొక్క శిలువను గురించి పరిశుద్ధాత్మ ద్వారా కొంత తేటగా విశదీకరించిన సంగతి క్రైస్తవ లోకానికి పరిచయం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ 23వ అధ్యాయము ద్వారా మనుషునికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదాలు కొన్ని గ్రంథస్థం చేయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూక్ చాప్టర్ 23 verse 12. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకరు శత్రువులైంది. ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. యేసుప్రభు సిలువ వేయబడే దినం, అప్పగించబడే దినం, శత్రువుల మిత్రులుగా మార్చబడ్డారు. అది సిలువ ఆశీర్వాదం కనుక మొదటిది, ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ రాట్ ఫ్రెండ్షిప్. స్నేహాన్ని, సౌహృదత్వాన్ని మనుషుల మధ్యలో తీసుకొని వచ్చింది. ఎంతో కరడగట్టిన శత్రువులు. ఏ రోజు సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. ఏ రోజు అనేది ఒక బిరుదు, పేరు కాదు. యూదులను పరిపాలించే రాజులకు ఆ బిరుదు ఇచ్చట ఆనవాయితీ. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న హేరోదు వేరే, లూకా 23లో ఉన్న హేరోదు వేరే. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న హేరోదు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. ఒక ప్రశ్నతో వచ్చినారు, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, హౌ వి కేమ్ టు వర్షిప్ హిమ్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన పూజింపవచ్చితిమి అన్నారు. ఆయన ఆగ్రావేశంతో ఊగిపోయి, నేను రాజుగా ఉండక మరొక రాజు పుట్టట అసంభవం. ఆయన ఆజ్ఞ జారీ చేసి 2 సంవత్సరాల లోపటున్న మగబిడ్డను అంతని చంపించడానికి పూనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు బోధించబడి అక్కడి నుండి యోసేపు మరియు యేసుప్రభు వారు ఐగుప్తుకు వెళ్ళిన సంగతి మనకు పరిచయం. ఆయన చంపించాలనుకున్నాడు, ఆయనే చచ్చిపోయినాడు. తెలుగులో ఒక సామెత ఉంది, ఎవడు దాక్కున్న గుంతలో వాళ్ళే పడతారని. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం సంపదాం అనుకున్నాడు. ఆయన చంపేలోకి ఆయనే చచ్చిపోయాడు. అలాగుంటుంది. చాలామంది అలాగే చేస్తుంటారు. వాళ్ళకి కీడు చేయాలి అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళకే చుట్టుకుంటుంది. ఏ రోజు జీవితం కొత్త నిబంధన మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు కొత్త ఏ రోజు వచ్చినాడు. ఆయన మంచోడే, కానీ డిఎన్ఏలో ఉండేది ఎక్కడ పోతే చెడుతనము. అందుకనే యేసుని చూడాలనుకున్నాడు, సంతోషపడాలనుకున్నాడు, ఆయన ద్వారా అద్భుతాలు చూడాలనుకున్నాడు. కానీ ఆ చెడు బీజం ఎక్కడికి పోలేదు. యేసుప్రభుని ఆయనేమి చంపటానికి పూనుకున్నట్లు వాక్యంలో మనం చూడము. కానీ పిలాతు, హేరోదు యేసుప్రభుని అటు ఇటు ఆ గురువారం రాత్రి మార్చడం చాలా విడ్డూరం. రాజులకు రాజునే, వాళ్ళు సామాన్యమైన వాళ్ళు, అంత తేలిగ్గా అటు ఇటు మార్చినారు. సరే, ప్రవచనం నెరవేర్చబడినట్లు యేసుప్రభు వారు ఆ రాత్రి వారి మాటలను బట్టి అటు ఇటు ఆయన తిరిగినా వారిద్దరు మిత్రులయ్యారు.
శత్రువులు అయితే ఎలాగుంటుంది? ఒక మనిషికి ఒక మనిషి శత్రువు అయితేనే భయపడతారు. ఒక మనిషికి ఒక రాజకీయ నాయకుడు శత్రువు అయితే, అధికార శత్రువు అయితే, మీరు చదువుతుంటారు అనుకో, మీ కాలేజ్ ప్రిన్సిపాలే మీకు శత్రువు అయితే, ఉద్యోగం చేస్తున్నారు అనుకో, మీ బాసే మీకు శత్రువు అయితే, సేవ చేస్తున్నారు అనుకో, సేవకులు బోధకులే మీరంటే పడదంటే, ఎక్కడైనా ఊర్లో ఉన్నారనుకో, ఊరు ప్రెసిడెంటే మీకు పడదంటే, దేశంలో పౌరుడు ఉన్నాడు కదా, వాళ్ళు గొప్పోళ్ళే మనకు పడదంటే ఎలాగుంటుంది? దావీదు ఉదాహరణ చాలా పరిచయం కదా. 40 సంవత్సరాలు సౌలు దావీదును కౌజుపెట్టి వల్లే మిన్నెల వల్లే తరిమాడు. రాజుకు ఒక సామాన్యమైన దావీదు శత్రువు అయిన కారణం చేత ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని అటు ఇటు పరుగులు తీసినాడు. ఆయనకు శత్రుత్వం చాలా నీచమైనది. అది ప్రాణాన్ని అలాగే సమూలంగా తీసుకుపోయినా కూడా భౌతికంగా మెంటల్ గేమ్ చాలా ప్రభావితం అవుద్ది. దేవుడికే శత్రువులు అయితే, మనిషికి శత్రువులు అయితేనే ఎలాగుంటే, దేవుడికే శత్రువులు అయితే, దేవుడికి మేమేం శత్రువులు కాలేదని మనం అనుకుంటాం కదా. మరి రోమ 5లో రాయబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకా శత్రులమై ఉండగా యుక్త కాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయేనో. యేసుక్రీస్తు ప్రభువారు శత్రులమైన మన కొరకై చనిపోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన మనల్ని మిత్రులుగా చేయటానికి సంకల్పించినాడు. ఇంకా అబ్రహాముతో మొదట ఆయన ఆ పదము ప్రపోజల్ పెట్టాడు, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులను అన్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. యోహాను 15:3లో గుడ్ ఫ్రైడే వర్తమానం ఒకటి రాయబడుతూ వచ్చింది. జాన్ చాప్టర్ 15:13. యోహాను 15:3. యోహాను సువార్త 15వ అధ్యాయం 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవరున్నారు? కనుక ప్రభువారు మనల్ని స్నేహితులుగా చేసుకుంటే కొరకై, శత్రులను మిత్రులుగా చేసుకోవటం కొరకై ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. సిలువ మనిషికి తీసుకుని వచ్చిన మొదటి ఆశీర్వాదం ఫ్రెండ్షిప్. మనుషులతో మాత్రమే కాదు, దేవునితో. ఫ్రెండ్షిప్ ఈజ్ బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్. ఆన్ ద వర్టికల్ సైడ్ వీ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఆన్ ద హారిజాంటల్ సైడ్ వీ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ సొసైటీ. పైకి దేవునితో మనకు స్నేహం ఉంది, సమాంతరంగా సమాజముతో స్నేహం ఉంది. అది యేసుప్రభు యొక్క శిలువ ద్వారా సాధ్యమైంది.